మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేము ఒకప్పుడు జాబ్ చేయడానికి టాలెంట్ ఉండాలి అనేవాళ్ళు. నువ్వు జాబ్ చేయాలంటే నీకు ఖచ్చితంగా టాలెంట్ ఉండాలిరా అని. అంటే జాబ్ చేయడానికే కాదు, జాబ్ సర్చ్ చేయడానికి కూడా టాలెంట్స్ కావాలి అని నేను కొన్ని విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే సర్చ్ చేయడానికి కూడా టాలెంట్స్ కావాలా? డెఫినెట్గా అండి. నా ఉద్దేశం ప్రకారము చాయిసెస్, ఛాన్సెస్, చేంజెస్. ఓకే, ఫస్ట్ చేంజెస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. చేంజెస్ అంటే జాబ్ ఫీల్డ్ ఎంత తొందరగా చేంజ్ అయిపోతుంది కదా, అది మనకి ఒక అవగాహన ఉండాలి. ఛాన్సెస్ ఎంత ఉన్నాయో కూడా మనకి అవగాహన ఉండాలి. ఇవాళ నేను ఇది చేసేసాను, నాకు చాలా ఛాన్స్ ఉంది అని కాదు, ఛాన్సెస్ కూడా ఆలోచించుకోవాలి. అండ్ నువ్వు చూస్ చేసుకుంది ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు విడమర్చి మనం కొంచెం ఆలోచించుకుంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఛాన్సెస్ ఏంటి? ఛాన్సెస్ అంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఉన్నాయో తెలియాలి కదా, ఏంటి ఆప్షన్స్ ఉన్నాయో తెలియదు. ఆ ఆప్షన్స్లో నాకు ఎలాంటి జాబ్లు వస్తాయో నాకు అర్థం కావాలి. అంటే నాకు ఆ స్కిల్స్ ఉండాలి. నాకు ఆ స్కిల్స్ లేవనుకో, నేను వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ నేర్చుకోవాలనుకో నాకు ఖచ్చితంగా తెలియాలి ఎక్కడ ఏంటి అనేది. 10 మంది ప్రొవైడ్ చేస్తారు నీకు సేమ్ టైటిల్తో, కానీ ఎవడు సరిగ్గా చెప్తున్నాడు, ఎవడి సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తాడు ఎంప్లాయర్ అనేది మనకి ఒక మంచి అవగాహన ఉండాలి. రైట్? సో ఇది మన ఫస్ట్ గ్రౌండ్ వర్క్. సో నేను ఒక స్టూడెంట్ని, నేను ఏం చేస్తున్నాను స్కిల్ అసెస్మెంట్ చేసుకుంటే నీకే తెలిసిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు, ఏంటి నీకు సూట్ అవుతుంది, నీకే తెలిసిపోతుంది. సో ఆ రిలేటెడ్ నాకు స్కిల్ అసెస్మెంట్ తర్వాత నాకు తెలిసింది అనుకోండి, అక్కడి నుంచి ఎతకాలి, ఏం స్కిల్స్ కావాలో నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇది పర్సనల్ స్టేజ్ వర్క్ అయిపోయింది. దీని తర్వాత నెట్వర్క్. నేను ఒక్కడిని వెళ్ళి ఎక్కడ చేసేలేను కదా, నెట్వర్క్, మనుషులతో మాట్లాడాలి, సోషల్గా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి. అప్పుడు కానీ తెలియదు. సరే, నెట్వర్కింగ్లో కాంటాక్ట్స్ వచ్చినాయి, అప్లై చేశారు. ఆ అప్లై చేసిన తర్వాత రోజు ఫోన్ చేసి మెయిల్ కొట్టి ఏమైంది కాకుండా చక్కగా ఫాలో అప్ ఉండాలి. అంటే వాళ్ళకి టైం ఇచ్చి, అప్పుడు కెన్ ఐ కమ్ బ్యాక్ ఇన్ 4-5 days ఆర్ కెన్ ఐ కమ్ బ్యాక్ ఇన్ 10 days అని మీరు మీకు డిఫైన్ చేసుకోవాలి. ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫాలో అప్ అయిన తర్వాత వాళ్ళు కంఫర్ట్ ఇంటర్వ్యూ అన్నారు అనుకో, వాళ్ళు పిలిచేంత వరకు సరే నాకు ఇంటర్వ్యూ రాలేదు కూర్చోటం కాదు, వచ్చినా రాకపోయినా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే మొదలెట్టుకోవాలి. కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ చేయండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. వాడు పిలిచాడు పిలవలేదు అని కాదు, అట్లీస్ట్ మనము కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ప్లీజ్ షో యువర్ ఎంథూసియాజం. అలా నీ కూర్చుని ఎడ్జ్లో కూర్చుని జంప్ చేయటం అని కాదు, నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ నాకున్నది అని ఎట్లా చెప్తాం మనము? జంపింగ్ కాదు కదా, మీ ఇంటర్వ్యూలో మీ చెప్పే విధానంలో అది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసుకోవాలి, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి, అప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. సెకండ్ థింగ్, ఇంతవరకు మీరు యూనివర్సిటీలో చేస్తుండొచ్చు, వేరే కంపెనీస్లో చేస్తుండొచ్చు, అక్కడి నుంచి మీ అచీవ్మెంట్ మీరు ఎగ్జాంప్లిఫై చేయాలి. నేను ఇది చేశాను, అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్తే నీ లీడర్షిప్ స్కిల్స్ మీకు తెలుస్తాయి, వాళ్ళకి తెలుస్తాయి. ఇంకోటి, అది మెజరబుల్ అచీవ్మెంట్ ఉండాలి. అంటే నేను ఇది చేశాను, మాకు ప్రాజెక్ట్ 1 year ఉండింది, నేను 9 monthsలో ఐ కుడ్ కంప్లీట్ దిస్, సో దే హవ్ గివెన్ మీ ప్రమోషన్ బేస్డ్ ఆన్. అంటే ఏంటి, నేను ఎగ్జాంప్లిఫై చేస్తున్నాను, నేను ఆ మెజరబుల్ అచీవ్మెంట్ చేస్తున్నాను. ప్లస్ నీకు ఆ కంపెనీ గురించి అవగాహన ఉంది కాబట్టి నా స్కిల్స్ ఏది మీకు ట్రాన్స్ఫర్ చేయగలను, అంటే నేను కాంట్రిబ్యూట్ చేయగలను ఏంటి అనేది మీకు తెలియాలి కదా కంపెనీకి. నేను ఈ స్కిల్స్ తీసుకురాగలను, మీరే మీ స్కిల్స్ నాకు ఇవ్వగలరు కదా. ఆ అవగాహన అనేది మంచిగా ఉంటే ఐఎమ్ ష్యూర్ 99% యూ కెన్ ల్యాండ్ విత్ జాబ్. కానీ కొంతమంది నాకు ఏదైనా జాబ్ చూడరా, జాబ్ చేస్తాను,
ఏదైనా అందులో చూడు, ఇందులో చూడు, ఏదైనా చూడు అని అంటారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అంటే వాళ్ళేం పని చేయరు, చూడమని చెప్పేస్తారు 2-3కి, వాళ్ళు బిందాస్గా ఉంటారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకళ్ళు జాబ్ చూస్తే వేరే వాళ్ళు వెళ్ళి చేయగలరా? లేదు కదా. నీ జాబ్ నువ్వే ఎత్తుక్కోవాలి. జాబ్ చూడమన్నారు అంటే నెట్వర్క్లో కాంటాక్ట్లో ఎవరన్నా ఉంటే చెప్పండి, అంతేగాని నీ రెస్పాన్సిబిలిటీ కాదు. నువ్వు CV పంపించావా, వాళ్ళు ఇంటర్వ్యూకి ఆర్గనైజ్ చేసావా, నీ రెస్పాన్సిబిలిటీ కాదు. నాకు ఇప్పుడు నవీన గారు తెలుసు, ఆవిడ ఈ టీవీలో ఈ సుమన్ టీవీలో పనిచేస్తున్నారు, నేను ఒట్టి కాంటాక్ట్స్ ఇవ్వగలను ఎవరికన్నా, అంతే అంతే కదా. ప్లీజ్ నవీన, ప్లీజ్ పిలవండి, వాళ్ళకి జాబ్ ఇప్పించండి, నేను చెప్తే సిగ్గు లేకుండా ఉంటుంది కదా. అసలు దాంట్లో ఆ స్టేట్మెంట్లో స్ట్రెంతే లేదు. మీరు మీ దృష్టిలో నన్ను నేను దిగజార్చుకున్నట్టే. సో ఎవరన్నా జాబ్ చూపించండి అన్న వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నువ్వు వెతుక్కో, నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను. కాకపోతే నీకు ఏమేమి నెట్వర్క్లో ఎవరు తెలియకపోతే నేను హెల్ప్ చేస్తాను, అంతేగాని మీరు మాత్రం వాడు జాబ్ చూపించమన్నాడు, అదేదో వాడు బుద్ధి తక్కువ స్టేట్మెంట్ ఇచ్చాడు అని మాత్రం కన్సిడర్ చేయాలి. మీరు ఇందాక అన్నారు మేడం మాక్ ఇంటర్వ్యూస్ అన్నారు కదా, అవి ఎంతవరకు పనిచేస్తాయి అంటారు మాక్ ఇంటర్వ్యూస్ అనేవి? మాక్ ఇంటర్వ్యూస్ ఇస్ లైక్ అన్ ఐస్ బ్రేకర్ అమ్మా. నేను వేరే వాళ్ళ ప్యానెల్లో ముందర కూర్చుని ఇట్లా వణికిపోయే బదులు ఈ మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు నేర్పిస్తారు కదా, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, నీ ఐ కాంటాక్ట్ ఎట్లా ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే నువ్వు చైర్ లాగేసుకుని కూర్చోవాలా, నీళ్ళు అడిగేస్తావా, చేతులు వణుకుతున్నాయా, ఇలా అనేసుకుంటావా, కాదు కదా, వాళ్ళు నేర్పిస్తారు కదా. ఆ నేర్పించటంలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని మాక్ ఇంటర్వ్యూస్ నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఎస్పెషలీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి. జాబ్ ఇప్పుడే సర్చ్ చేసుకుని ఆ పాత్రలోకి వెళ్తున్న వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ చెయ్యండి, ఫెయిల్ అవుతారా నేర్చుకోండి అక్కడి నుంచి. సో అది కంపల్సరీ నేను అనేది. జాబ్ చేయడానికే కాదు, జాబ్ సర్చ్ చేయడానికి కూడా చాలా టాలెంట్స్ కావాలి. చాలా ఖచ్చితంగా చాలా. జాబ్ సర్చ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది. అది కొంతమందికి 3-4 సంవత్సరాలు కూడా అన్ఎంప్లాయ్మెంట్లో ఉండిపోతారు. ఏదో వేరే జాబుల్లో చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్లో అయితే చేరలేకపోతారు. ఏదో చిన్నవి ఆ టైంలో దొరకలేదు, ఎందుకంటే మేబీ ఆపర్చునిటీస్ లేవేమో, ఇంకోటి మనం మంచిగా ప్రిపేర్ అవ్వలేదేమో, మన రీసెర్చ్ కరెక్ట్గా లేదేమో, మనకే అంత ఇన్ఫర్మేషన్ లేదేమో. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. అంటే సర్చింగ్ లో ప్రాబ్లం వల్లే ఈ రోజుల్లో చాలా మంది ఏది పడుతుంది చేస్తున్నారని అంటారా మేడం? డెఫినెట్గా కాకపోయినా చేస్తారు కదా, కొంతమంది చదివింది వేరే ఉంటది, కొంతమంది ఉన్నారు సరిగా సర్చ్ చేయకపోవడం వల్ల అంటారా ఇదంతా? అంటే కొన్నిసార్లు సర్చ్ ఇప్పుడు మార్కెట్ మీద కూడా ఉంది కదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతున్న కొద్ది దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. AI వచ్చేసింది, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. సో సమ్ జాబ్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఒబ్సిలేట్ అయిపోతాయి, కొన్ని రిడండెన్సీలోకి వెళ్ళిపోతాయి. నేను అనేది ఏంటంటే జాబ్ అనేది నువ్వు ఏది వచ్చినా, ఇప్పుడు చాలా మంది కెమికల్ ఇంజనీరింగ్, నాకు తెలిసిన స్టూడెంట్ కెమికల్ ఇంజనీరింగ్ చేసింది, MBA చేసింది, ఇప్పుడు వేరే రూట్లోకి వెళ్ళిపోయింది. ఒకళ్ళు మెడిసిన్ చేశారు, వాళ్ళు MBA చేసి రూట్ చేంజ్ చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ పాసిబుల్, ఏదైనా పాసిబిలిటీ ఉంది. కాకపోతే మనకి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు CV కూడా రాస్తారు, కవరింగ్ లెటర్ రాస్తారు. నువ్వు కవరింగ్ లెటర్లో ఇట్ షుడ్ బి లైక్ అ స్టోరీ టెల్లింగ్ కదా. ప్రతి CV నా దగ్గరకు వచ్చే CVs నాకు 2 నిమిషాలు కూడా నేను 30 సెకండ్లు మాత్రమే చూస్తాను నేను ఆ CV. అది ఇటు గార్బేజ్లోకి వెళ్తుందా, ఇటు బ్యాంక్లోకి వెళ్తుందా అనేది ఆ 30 సెకండ్స్. అంటే నీ కవరింగ్ లెటర్ నాకు అంత పవర్ఫుల్గా ఉండాలి. ఈ ChatGPT నుంచి వాటి నుంచి చేసుకున్నారనుకో, నేను అస్సలు చూడు, అలా వెళ్ళిపోతుంది డస్ట్బిన్లోకి. ఓకే, సో మీ కవరింగ్ లెటర్ మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రమోట్ చేయగలుగుతారో, మీ మార్కెటింగ్ ఎలా ఉందో అట్లా స్టోరీ చెప్పండి. అప్పుడు ఓకే దిస్ ఇస్ బెటర్, దెన్ ఐ గో ఇన్ టు ద CV. ఫస్ట్ కవరింగ్ లెటరే నాకు తుస్సం అనిపించింది అనుకో, నాకు తెలియదు. అండ్ యూజ్ ద జార్గన్, అది కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, టీమ్ వర్క్, ఇవన్నీను మీరు ఆ ఎగ్జాంపుల్స్లో చూపించాలి నాకు, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది కదా. నేను ఒట్టి ఆ పేపర్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, 30 సెకండ్స్ 1 మినిట్. నేను కవర్ పేజ్ నుంచి CVలోకి వెళ్ళటానికి మేబీ 1 మినిట్. ఇప్పుడు AI వచ్చింది, అది చక్కగాను ఏంటి కేటగరైజ్ చేసి సూటబుల్ నాట్ సూటబుల్ అంటది. ప్లీజరిజం నువ్వు ChatGPT చేసావంటే అన్ని స్క్రీనింగ్ అయ్యి ఫైనలీ నాకు వచ్చేవి నేనే వస్తాయి, ఆ గార్బేజ్లోకి వెళ్తాయి
కదా. సో ఈ దీంట్లోకి వెళ్ళకుండా దాంట్లోకి రావాలంటే చాలా పని చేయాలి. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.